తప్పులు తెలిసి చేసినా తెలియక చేసినా కట్టి కుడుపుతాయని మన పెద్దల విశ్వాసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద భూకుంభకోణాల్లో ఒకటైన ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అది చంద్రబాబు నాయుడు చేసిన అవకతవకలపై కోర్టు ఉక్కుపాదం మోపినట్లు భావించవచ్చు. 2004 తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 850 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా అడ్డుకున్నారు. ఆ చర్యను తెలంగాణ హైకోర్టు బలపరచడం వల్ల తాజాగా తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద వరంగా భావించవచ్చు. ఇదే అయాచితంగా దానికి వేల కోట్ల ఆస్తి దఖలైంది. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసిన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. కనీస విచారణ లేకుండా అంతర్జాతీయ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయా లేదో తెలుసుకోకుండా అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా దారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిమెన్స్ వివాదంలో స్కిల్ ఇండియా కుంభకోణంలో స్కిల్ ఏపీ కుంభకోణంలో సీమెన్స్ కంపెనీ ఒరిజినల్ సీమెన్స్ కంపెనీ జర్మనీ కంపెనీతో వీటికి సంబంధం ఉన్నదా లేదా అని తెలుసుకోకుండానే వ్యవహరించినట్లు చంద్రబాబు నటించి 100 కోట్ల రూపాయలను కాజేసిన విషయంపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. కేసులు కూడా నడుస్తున్నాయి. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టా చెప్పేందుకు విద్యుత్తు, నీటి, సివరేజ్, డ్రైనేజీ సౌకర్యాలను 100% ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడంతో గతంలో ఎప్పుడు ఎక్కడా చూడలేదంటూ హైకోర్టు విస్మయం ప్రకటించింది. గతంలో ఏ కంపెనీకి అది ఏర్పాటైనా 4 రోజుల్లో 100 ఎకరాలు అప్పగించినట్లుగా నిర్వహణ ఖర్చులు బిల్లుల మాఫీకి అంగీకరించినట్లుగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకునే సదరు భూమిని వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం చట్టాన్ని తీసుకొచ్చిందని, ఇది ఎంతమాత్రం ఆక్షేపణీయం కాదని కోర్టు తేల్చి చెప్పింది. ఐఎంజీ భారత్ పిటిషనర్ పేర్కొంటున్నట్లుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడా జరగలేదని స్పష్టం చేస్తూ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టేసింది. పిటిషన్లో ఎలాంటి మెరిట్ కనిపించలేదని, ఆ ఒప్పందాన్ని ఏ విధంగా సమర్థించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పు ఇచ్చింది. దీనిపై మీరు సిబిఐ విచారణ జరిపిస్తారా లేక మమ్మల్ని ఆదేశించమంటారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశంపై దాఖలైన ఒప్పిళ్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ 2003 ఆగస్టు 5న ఏర్పాటైంది. కంపెనీ ఏర్పాటైన 4 రోజులకి అంటే ఆగస్టు 9నే చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ అకాడమీ స్టేడియాల నిర్వహణకు అయ్యే ఖర్చు ఏడాదికి 2.5 కోట్లు లేక అంతకంటే ఎక్కువైతే ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. తొలి 3 ఏళ్ల పాటు విద్యుత్తు, నీటి, సివేజ్, డ్రైనేజ్ బిల్లులను 100% తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా దీన్ని తగ్గిస్తామని తెలిపారు. ముఖ్యంగా పిటిషనర్ అంతర్జాతీయ క్రీడా సంస్థ ఐఎంజీ అమెరికాతో సంబంధం కానీ గతంలో క్రీడారంగంలో అనుభవం కానీ లేవు. ఉన్నట్లుగా పిటిషనర్ ఐఎంజీ ఎలాంటి పత్రాలను ప్రభుత్వానికి సమర్పించలేకపోయాడు. 2003 నవంబర్ 14నే చంద్రబాబు ప్రభుత్వం రద్దయింది. ఆ తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మాత్రమే కొనసాగింది. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలో 400 ఎకరాలను నామమాత్రపు ధరకు ఐఎంజీ భారత్కు అప్పగిస్తూ సేల్ డీడ్ చేసింది. అయితే 2007లో భూములపై రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలతోనే ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సరైన కారణాలు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రభుత్వానికి ఈ అధికారం ఇచ్చింది. జాగ్రత్తగా గమనిస్తే కంపెనీ ఏర్పాటైన కేవలం 4 రోజుల్లోనే వేల కోట్ల విలువ చేసి 100 ఎకరాల భూములు అప్పగించారు. మరే ఇతర కంపెనీకి రాష్ట్రంలో అంత స్వల్ప సమయంలో ఇలాంటి భూములు దారాదత్తం చేయలేదు. పిటిషనర్కు పరిహారం కోరే హక్కు ఉంది. అయితే 2007లో తీసుకొచ్చిన చట్టాన్ని తన ఒక్క కంపెనీ కోసమే అంటూ సవాల్ చేయలేరని కూడా కోర్టు అభిప్రాయపడింది.
ఇటువంటి బరితెగింపులు నిర్ణయాలు చంద్రబాబు ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా చేసింది. ఏపీ స్కిల్ కుంభకోణంలో దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇటువంటి ఆటలు ఇక ముందు చెల్లకపోవచ్చు. ఐఎంజీ భారత్కు భూములు అప్పగించడంపై సిబిఐ విచారణ కోరుతూ గతంలో లేఖ రాశామన్నారు కదా, దాని పరిస్థితి ఏమిటని కూడా తెలుసుకోవడానికి కోర్టు ఆసక్తిని ప్రదర్శించింది. ఎంతవరకు వచ్చింది? మీరు విచారణ కోరతారా లేక మమ్మల్ని సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వమంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పు వల్ల అయాచితంగా తెలంగాణ ప్రభుత్వానికి వేల కోట్లు ఆస్తి వచ్చింది. దీని విలువ దాదాపు 10,000 కోట్లు ఉండవచ్చు. అయితే ఇందులో సిబిఐ విచారణ జరిగితే చంద్రబాబు భాగవతం బయటికి రావచ్చు. అది ఆయనకు సన్నిహితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బంది కలిగించే పరిణామమే.